కీర్తన 31:23లో యెహోవా భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించుడి అని రాయబడింది. మనం ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఆయనను ప్రేమించి రావాలి, కానీ ఆశించి కాదు అని అర్థమవుతుంది. మన ప్రభువు మనకు ఆజ్ఞాపించింది ఏంటంటే, నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువుని ప్రేమింపవలను అని. ఆశించి రావడం తప్పు కాదు, కానీ అన్నింటికీ మించి ప్రేమించి ప్రభు దగ్గరకు రావాలని ఆయన కోరుకుంటున్నారు. ఎవరైతే ప్రేమించి ఆయన దగ్గరకు వస్తారో ప్రభువు వారి యొద్ద నివాసం చేస్తానని యోహాను సువార్త 14:23లో చెప్పబడింది. ప్రేమించే దేవుడు ప్రేమనే కోరుకుంటున్నాడు. మన దగ్గరుండి ఆయన కోరుకునేది అదొక్కటే. ప్రేమ లేకుండా విశ్వాసానికి అర్థమే లేదు. ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరమగునని గలతీ 5:6లో చదువుతాం. తను ప్రేమించిన వారికి ఆయన తాను కనబరుచుకుంటానని యోహాను సువార్త 14:21లో వాగ్దానం చేశారు. మనము భూమి మీద ఉండగానే ఆయనను చూడాలనుకుంటే, మన ప్రభువుని తెలుసుకోవాలనుకుంటే తాను కనబరుచుకుంటేనే తప్ప మనం ఆయనను తెలుసుకోలేము. ఎవరైతే ప్రభువుని ప్రేమించి ఆయన దగ్గరికి వస్తారో వారే ఆయన సంగతులు గ్రహించగలుగుతారు. గ్రహింప శక్తి వారే కలిగి ఉంటారు. ప్రేమలోని ఒక గుణం స్వప్రయోజనాన్ని విచారించుకున్నదు అని. దేవుని చిత్తము చేయాలనుకున్న వారు స్వప్రయోజనాన్ని విచారించుకొనరు. ఇదే మారు మనసు యొక్క స్పష్టమైన సూచన. మనం ఇప్పుడు పరీక్షించుకుందాం, దేవుని దగ్గరకు ఆయనను ప్రేమించే వస్తున్నామా లేదా అని. అప్పుడు మనకు అర్థమవుతుంది నిజంగా మనం మారు మనసు పొందుకున్నామా లేదా అని.